ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎస్కే తెలుగు వర్డ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ అండి. అండ్ ఈరోజు ఇది నా ఫస్ట్ వీడియో. ఈరోజు మేము వెళ్తున్నది మన హైదరాబాద్లో ఫేమస్ అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అండ్ మనకి బయలుదేరుతున్నది కేవీహెచ్పి నుంచి స్వర్ణగిరికి వెళ్తాను. అండ్ ఈ కేవీహెచ్ స్వర్ణగిరి డిస్టెన్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. సో మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మాకు స్వర్ణగిరి వెళ్ళడానికి ఇంకా 95 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓఆర్ఆర్ తగిలేది. ఈ ఓఆర్ఆర్ దాటి మనం అటువైపుకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యాదగిరిగుట్ట ఉంటుంది ఫ్రెండ్స్. సో మన యాదగిరిగుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్వర్ణగిరి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ముందుగా మన యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడి నుంచి మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన ఎదురు ఉన్నది అండి యాదగిరిగుట్ట. అదే మన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా యాదగిరిగుట్ట కొండపైన ఎంత బాగుంది. అసలుకి ఆ దేవాలయం అంతా చూడడానికి ఎంత బాగుందో.
మనం ఫస్ట్ దండం పెట్టుకొని ఈ మెట్ల మార్గం నుంచి మనం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మెట్లు మొత్తం 200 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్ మేము అందరం మెట్లు ఎక్కేసరికి చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మొహాలు ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇదే ముఖద్వారం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడే మనం లగేజ్ అండ్ మొబైల్స్ అన్నీ లాక్ చేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇటు పక్క చూస్తే ఈ కార్ పార్కింగ్కి ఇదంతా కార్ పార్కింగ్ ఫ్రెండ్స్. అలాగా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనం బస్సులు అని ఆగుతాయి ఫ్రెండ్స్. ఈ బస్సులు ఎక్కి మన కింద డిపోకి వెళ్తాయి అండ్ ఇక్కడికి బస్సులు వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని వచ్చాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం గుడి బయటకు వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే గుడి గోపురం ఫ్రెండ్స్. ఈ గుడి లోపలే మన లక్ష్మీనరసింహస్వామి వారు వేల్చి ఉన్నారు ఫ్రెండ్స్. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. సో ఫ్రెండ్స్ ఇదే మెట్ల మార్గం నుంచి మనం కొండ కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అండ్ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి. సో మనకి వెళ్ళాలంటే ఈ మెట్ల నుంచి మార్గం నుంచి కిందకి దిగి అక్కడ నుంచి మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్ మీకు కొండ కిందకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ నుంచి మనం స్ట్రైట్ ఉన్న రోడ్లోకి వెళ్తే మన స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. మార్గం మధ్యలో మాకు సురేంద్రపురి అనే ఒక టెంపుల్ కానిచ్చింది ఫ్రెండ్స్. సో ఈ సురేంద్రపురి లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో గుడి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు.
ఫ్రెండ్స్ ఇది సురేంద్రపురం గుడి లోపలికి వెళ్ళే మార్గం ఫ్రెండ్స్. సో మేమందరం కలిసి ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేము గుడిలో దైవదర్శనం చేసుకున్నట్టు ఫ్రెండ్స్ మార్గం మధ్యలో కళ్ళు ఆలోచన. సో ఇలా స్టైల్కి వెళ్తే మనకి భువనగిరి తగ్గుతుంది ఫ్రెండ్స్. భువనగిరి మధ్యలోనే మన స్వర్ణగిరి ఉంటుంది. అక్కడే మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్. కనిపిస్తుంది దూరంగా ఇదే ఫ్రెండ్స్ మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. మన హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అయిన స్వర్ణగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అదే ఫ్రెండ్స్. పట్యం రోడ్డు మీద మార్గంలోనే మనకు ఆ దేవాలయానికి చేరుకోవాలి ఫ్రెండ్స్. దేవాలయానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ దీని పక్కనే మన కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనం స్వర్ణగిరి చేరుకున్నాం ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర దేవాలయం కూడా మనం వచ్చాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గం నుంచి మనం ఆ కొండపైకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో శ్రీవారి పాదాలు మనం నమస్కరించుకొని అక్కడ నుంచి మనం మెట్ల మార్గంతో కొండపైకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ మెట్ల మార్గం నుంచే ఫ్రెండ్స్ కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను స్వర్ణగిరి చేరుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నాకు ఇష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా నేను దర్శించుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మహావిష్ణువు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ
ఫ్రెండ్స్ మేము మళ్ళీ మా రూమ్కి మేము రిటర్న్ అయ్యి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.